మన ఆడబిడ్డలకి సర్కార్ బళ్ళల్లో ఆడపిల్లలకు సపరేట్ బాత్రూమ్ కట్టాలని చెప్పారమ్మా. సపరేట్ బాత్రూమ్ కట్టాలి ఆడపిల్లలకు. ఎందుకంటే ఒక స్కూల్ ఉంటే 100 మంది పిల్లలు ఉంటే ఇబ్బంది అవుతుంది. ఆడిబోరగాలు మగబోరగాలు ఒకతాన కాకుండా సపరేట్ బాత్రూమ్ కట్టాలని చెప్తే అమ్మా ఈ సపరేట్ బాత్రూమ్ పయకాన్ల పైసలు ఈ రెడ్లు ఈ వెలమలు వీళ్ళందరూ కలిసి 71 కోట్లు తిన్నారమ్మా. మన ఆడబిడ్డల బాత్రూమ్ల పైసలు 71 కోట్లు తిన్నారమ్మా. ఏందిరా మరి ఇట్లెందుకు పెట్టలేదురా అంటే వాళ్ళ అమ్మ నాయన కోటర్ సీసా కోట అమ్ముకుంటుంటే వీళ్ళకెందుకు పెట్టానా? పిల్లల ఇజ్జత్ పోయినా పర్వాలేదు, వీళ్ళ తాను ఓటు కొనుక్కుంటాం మేము అని చెప్తాం. మరి ఏం చేద్దాం చెప్పురిగా, ఏం చేద్దామమ్మా? ఇవాళ మన ఆడబిడ్డలు మన కన్న బిడ్డలు బడులల్లో కడుపు నొప్పుతోని గోసెల్ల తీస్తుంటే 500 రూపాయలకు మనం ఓటు అమ్ముకునేటువంటి పరిస్థితి. 500 రూపాయలకే వాళ్ళ గోటు కొనుక్కొస్తా అని చెప్తా ఉన్నారు కదా. మరి ఎటు నిలబడదాం మనం? ఎటుందాం చెప్పండి. ఇవాళ వేణు ఏం చెప్తా ఉన్నాడంటే నా ఆడబిడ్డలకు దక్కాల్సిన సొమ్ము బరాబర్ దక్కాలి, లేకపోతే పండబెట్టి కసరు గక్కి తొక్కుతా అని చెప్తా ఉన్నాడమ్మా. వేణు దిక్కు నిలబడతారా? మరి ఆ దొంగల దిక్కు నిలబడతారా? మీరు ఆలోచన చేయండి అమ్మా. ఇంకా అంతేకాదు తల్లి, వీళ్ళు చేసిన పని ఏంటంటే ఈ 10 ఏళ్ళలో చేసిన పని, వికలాంగులు ఉంటారు కదమ్మా, నడవరాని వాళ్ళు. నా బిడ్డ కూడా వికలాంగురాలే. వీళ్ళ పైసలు 2015-16లో 1,25,00,000 రూపాయల కుంటోళ్ళ సొమ్ము తిన్నారమ్మా, గుడ్డోళ్ళ సొమ్ము తిన్నారు వీళ్ళు. ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి బంగ్లాలు? ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఆస్తులు? నీ బిడ్డ కడుపు కొడుతున్నాడు, నీ జీవితాన్ని ఖతం చేస్తున్నాడు, అందుకోసం వస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇంకంతే కాదమ్మా, మన ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి అని పెట్టిరమ్మా. ఈ కళ్యాణ లక్ష్మి పైసలు 2,000 కోట్లు తిన్నారు మీ సొమ్ము, తెలుసా మీకు? ఇదేమో ఈ ఎమ్మెల్యే వచ్చి చెప్తాడా మీకు మేము తిన్నాం రాని? ఈ ఎమ్మెల్యే వచ్చి చెప్తాడా? ఇదివరకు ఉన్నోడు వచ్చి చెప్తాడా? లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడా? ఇడికి ఎందుకు చెప్పరు వాళ్ళు? ఇది చెప్తే మరి మీరు దొంగలు కదరా, మీకు ఎందుకు ఓటేయాలరా అని మీరు అంటారు కదా. ఇది చెప్తలేరు. ఇగో ఈ లెక్కలు చెప్పేందుకే వేణు నీడబెట్టిన నేను. ఈ లెక్కలు చెప్పమనే వేణు తీసుకొచ్చి పెట్టిన. అమ్మ ఒక్కడు గుర్తుపెట్టుకోరి, వీళ్ళంతా ఇగో చూసుకో తల్లి, ఇగో శానిటరీ ప్యాడ్లకు సంబంధించిన లెక్క. ఈ లెక్కలో ఒక్క అక్షరం తప్పు వచ్చినా, ఈ లెక్కలో నేను చెప్పిన లెక్కలో ఒక్క అనా పైసా తప్పు ఉన్నా కామారెడ్డి చౌరస్తాలో ఊరేసుకుంటాను మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? నేను బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నారా? సర్కార్ బళ్ళలో మీ పిల్లలు ఉన్నారా? మరి రెడ్డిల పిల్లలు ఉన్నారా? ఉండరు, తక్కువ.